సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది శ్రీనివాసులు రాధాకృష్ణమూర్తి ఎన్నికయ్యారు. గురువారం కోదాడ బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికలలో ఆయన 59 ఓట్ల మెజారిటీతో నాళం రాజన్నపై విజయం సాధించారు. మొత్తం 106 ఓట్లు పోల్ కాగా అందులో ఒక ఓటు చెల్లలేదు. ఎస్ఆర్కే మూర్తికి 82 ఓట్లు రాగా రాజన్నకు 23 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా క్రీడా కార్యదర్శిగా పోలేరి హేమలతకి 18 ఓట్ల మెజారిటీతో 1వ కార్యవర్గ సభ్యుడుగా దొడ్డ శ్రీధర్ 8 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి వేజల్ల రంగారావు, ఉప ఎన్నికల అధికారి షేక్ జానీపాషా, సహాయ ఎన్నికల అధికారి ఆవుల మల్లికార్జునరావులు తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎస్ఆర్కే మూర్తి విజయం సాధించడంతో న్యాయవాదులు తమ అభినందనలు తెలిపారు. నూతన కార్యవర్గానికి సీనియర్ న్యాయవాదులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, దేవబత్తిన నాగార్జునరావు, మేకల వెంకట్రావు, ఎలక సుధాకర్ రెడ్డి, నాగేశ్వరరావు, రామకృష్ణ, రామచంద్రారెడ్డి, వెంకటేశ్వరరావు, శరత్ బాబు, కృష్ణయ్య, గాలి శ్రీనివాస్ నాయుడు అభినందనలు తెలియజేశారు. మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో కోదాడు బార్ అసోసియేషన్ కూడా ఎన్నికలు జరుపుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో నేను అత్యధిక మేరతోటి అడ్జస్ట్గా గెలుపొందడం జరిగింది. మరియు మిగతా పోస్టులు మొత్తం కూడా ఏకగ్రీవంగా జరిగింది. ఈ బాధ్యతని నా మీద ఎంతో నమ్మకంతో మోపినటువంటి నా న్యాయవాద మిత్రులందరికీ కూడా మీ ద్వారా నేను నా యొక్క కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మున్ముందు ఈ కోదాడు కోర్టులో అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్టు తీసుకొచ్చేందుకు నా శాయశక్తులా కృషి చేస్తానని చెప్పేసి ఈరోజు శబ్దం చేస్తున్నాను. నా స్టేట్ ఒక పిలుపు మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో కోదాడు బార్ అసోసియేషన్ కూడా ఎన్నికలు జరుపుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో నేను అత్యధిక మేరతోటి అడ్జస్ట్గా గెలుపొందడం జరిగింది. మరియు మిగతా పోస్టులు మొత్తం కూడా ఏకగ్రీవంగా జరిగింది. ఈ బాధ్యతని నా మీద ఎంతో నమ్మకంతో మోపినటువంటి నా న్యాయవాద మిత్రులందరికీ కూడా మీ ద్వారా నేను నా యొక్క కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మున్ముందు ఈ కోదాడు కోర్టులో అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్టు తీసుకొచ్చేందుకు నా శాయశక్తులా కృషి చేస్తానని చెప్పేసి ఈరోజు శబ్దం చేస్తున్నాను. ఒక పిలుపు మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో కోదాడు బార్ అసోసియేషన్ కూడా ఎన్నికలు జరుపుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో నేను అత్యధిక మేరతోటి అడ్జస్ట్గా గెలుపొందడం జరిగింది. మరియు మిగతా పోస్టులు మొత్తం కూడా ఏకగ్రీవంగా జరిగింది. ఈ బాధ్యతని నా మీద ఎంతో నమ్మకంతో మోపినటువంటి నా న్యాయవాద మిత్రులందరికీ కూడా మీ ద్వారా నేను నా యొక్క కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మున్ముందు ఈ కోదాడు కోర్టులో అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్టు తీసుకొచ్చేందుకు నా శాయశక్తులా కృషి చేస్తానని చెప్పేసి ఈరోజు శబ్దం చేస్తున్నాను. నా స్టేట్ ఒక పిలుపు మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో కోదాడు బార్ అసోసియేషన్ కూడా ఎన్నికలు జరుపుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో నేను అత్యధిక మేరతోటి అడ్జస్ట్గా గెలుపొందడం జరిగింది. మరియు మిగతా పోస్టులు మొత్తం కూడా ఏకగ్రీవంగా జరిగింది. ఈ బాధ్యతని నా మీద ఎంతో నమ్మకంతో మోపినటువంటి నా న్యాయవాద మిత్రులందరికీ కూడా మీ ద్వారా నేను నా యొక్క కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మున్ముందు ఈ కోదాడు కోర్టులో అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్టు తీసుకొచ్చేందుకు నా శాయశక్తులా కృషి చేస్తానని చెప్పేసి ఈరోజు శబ్దం చేస్తున్నాను. పిలుపు మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో కోదాడు బార్ అసోసియేషన్ కూడా ఎన్నికలు జరుపుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో నేను అత్యధిక మేరతోటి అడ్జస్ట్గా గెలుపొందడం జరిగింది. మరియు మిగతా పోస్టులు మొత్తం కూడా ఏకగ్రీవంగా జరిగింది. ఈ బాధ్యతని నా మీద ఎంతో నమ్మకంతో మోపినటువంటి నా న్యాయవాద మిత్రులందరికీ కూడా మీ ద్వారా నేను నా యొక్క కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మున్ముందు ఈ కోదాడు కోర్టులో
అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్టు తీసుకొచ్చేందుకు నా శాయశక్తులా కృషి చేస్తానని చెప్పేసి ఈ రోజున శబ్దం చేస్తున్నాను. నా స్టేట్ ఒక పిలుపు మేరకు ఈ